నటి సమంత అంటే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అందరికి తెలియజేశారు. సమంత ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు. ఈ టైంలో తన తండ్రి కూడా కన్నుమూయడంతో తను మరింత దుఃఖంలోకి వెళ్లిపోయింది. సమంత తండ్రి చెన్నైలో ఉంటారు. ఆయన తెలుగు టీచర్ గా వర్క్ చేశారు. తన తండ్రి లేకపోతే తన ఈ పొజిషన్ లో ఉండేది కాదు అని, తన జీవితంలో తన తండ్రి ముఖ్యమైన పాత్ర పోషించారు అని, తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టం అని, ఎంతో గౌరవం అని సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన సుఖాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, డిప్రెషన్ లో అన్నిట్లో తన తండ్రి తోడుగా ఉన్నారు అని సమంత ఎమోషనల్ అయ్యారు. ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్తాను అంటే పేరెంట్స్ మాక్సిమం వద్దని చెప్తారు, కానీ సమంత తండ్రి మాత్రం దగ్గరుండి తనని ఇండస్ట్రీకి పంపించారు అని అప్పట్లో సమంత చాలా ఎమోషనల్ అవుతూ చెప్పారు. షూటింగ్స్ టైంలో కూడా తన పక్కనుండి తనకి ధైర్యం చెప్పేవారు అని సమంత చెప్పారు. సమంత పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం, మయోసైటిస్ బారిన పడ్డం, ఇలా తను ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంది. తన బాధల్లో ప్రతి క్షణం తన తండ్రి తనకు తోడుగా ఉన్నారు అని సమంత చెప్పుకోవచ్చారు. తండ్రి మరణంపై సమంత స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఎమోజిని షేర్ చేశారు. నాన్న మనం మళ్ళీ కలిసేంత వరకు అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజిని షేర్ చేశారు సమంత. తన తండ్రి తనకు అన్ని వేళలా తోడుగా ఉండి ధైర్యం చెప్పారు అని, ఆ ధైర్యాన్ని ఇప్పుడు తను కోల్పోయాను అని సమంత ఎమోషనల్ అయ్యారు. అసలు చెప్పాలి అంటే సమంత జీవితంలో మనశ్శాంతి అనేది లేదు. వివాహ బంధం, ఆరోగ్యం, మరోపక్క ఫ్యామిలీ, ఇలా చూసుకుంటే సమంత జీవితంలో అన్ని విషాదాలే ఉన్నాయి. ఏది ఏమైనా కానీ సమంతకు ధైర్యం ఇవ్వాలి అని దేవుణ్ణి కోరుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.